టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక యాత్ర ప్యాకేజీ బస్సు శ్రావణ మాసం పురస్కరించుకుని దక్షిణ కాశీ అయిన వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ బస్ డిపో నుండి, మియాపూర్ డిపోల నుండి ప్రతి నిత్యం పుణ్యక్షేత్రాలైన కుమరవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకు బయలుదేరుతాయని, ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రాల దర్శనానంతరం అదే రోజు సాయంత్రం తిరిగి నగరానికి చేరుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతున్న సమయంలో ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఆర్టీసీ వారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల రాజనాలయ ఈవో రాధాబాయి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల దర్శన అంటే స్వామివారి మన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కుమరవెల్లి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు మా ఆర్టీసీ తరఫున టూర్ ప్యాకేజ్ పెట్టారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ 2 డిపో వారు మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసినందుకు వారికి మన టీం వేములవాడ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం చాలా మా డిఎం గారు, మా కరీంనగర్ రీజన్ ఆర్ఎం గారు, స్థానిక డిపో మేనేజర్ గారు నాకు పిఆర్ఓగా ప్రమోట్ చేసి వచ్చిన భక్తులందరికీ దర్శనం చేయించుకుంటూ నేను వారికి రాజరాజేశ్వర స్వామి దర్శన భాగ్యం చేస్తున్నాను. ఇప్పుడు ఈ బస్ తోటి 15 బస్సులు వచ్చినాయి. జూలై మాసంలో రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసిన భక్తులందరికీ మా టీం వేములవాడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మేము భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం తాళపల్లిగూడ గ్రామం నుంచి ఈ ఆర్టీసీ వాళ్ళ సహకారంతో ఆర్టీసీ బస్సును తీసుకొని వచ్చాము. మాకు చాలా సహకారం అందించారు. మా అంజయ్య గారు రోజు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరిచి ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు. అయితే నేను ఇంతకుముందే చూడడం జరిగింది, 2 సార్లు చూడడం జరిగింది. కానీ ఈ శ్రావణ మాసంలో పెద్ద మనుషులను, మా అయ్యగారును, మా అందరినీ తీసుకొని చూపించాలన్న సంకల్పంతో మేము తీసుకురావడం జరిగింది. అయినా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మాకు ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఈ కాంపౌండ్లోకి ఆవరణలోకి రాగానే మాకు ఒక వాతావరణం కనిపించింది. ఈ ప్రసాదం, వాసం ఇవన్నీ కూడా డిఫరెంట్గా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ పరిస్థితులు అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకుముందు వచ్చిన దాన్ని నేను 3 సంవత్సరాల కింద వచ్చిన ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి దీనికి ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రయాణికులకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదములు. అట్లా ఈ మా అయ్యగారులు వీళ్ళందరూ కూడా వచ్చినందుకు మా తోటి సహకరించినందుకు ప్రత్యేకంగా మా అంజయ్య గారు వారు మమ్మల్ని 1 వీక్ నుంచి ప్రోత్సహించి తీసుకొస్తున్నారు, ఎంబడి నుంచి కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. జై ఓం నమ శివాయ.